introducing another branch here in Hyderabad, in Gachibowli. My clinic is dermatological based andi. So we have two our very professional doctors here. They are both dermatologists. So we have all type of the skin and hair, and some plastic surgery is going to come. So all the procedures we are going to do, like filler, botox, for hair removal, for hair growth, all those things we are going to do. All type of the dermatological treatments we are going to give. Hair transplantation also. Clinic gurinchi ela undi atmosphere, clinic atmosphere okasari cheppandi. Hello everyone, this is Ananya Nagalla. So నేను ఈరోజు గచ్చిబౌలిలోని రిదా రేడియన్స్ బ్యూటీ అండ్ స్కిన్ క్లినిక్, హెయిర్ క్లినిక్లో ఉన్నాను. ఈరోజు ఇది ఓపెనింగ్ అయింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. లొకేషన్ అయితే అదిరిపోయింది. ఈరోజు గచ్చిబౌలిలో ఓపెన్ చేయడం జరిగింది. ఆల్ ది బెస్ట్ కరిష్మా గారు అండ్ ఆల్ ద బ్యూటిఫుల్ డాక్టర్స్ ఓవర్ హియర్. చాలా మంచి ఎక్స్పర్టీస్ ఉందండి ఇక్కడ క్లినిక్లో. అంటే ఇప్పుడు డాక్టర్తో డెర్మాట్స్ మాట్లాడిన తర్వాత నాకు అది అర్థమైంది. అన్ని మనకి కావాల్సిన లొకేషన్లో గచ్చిబౌలిలో అందుబాటులో ఉన్నాయి. సో ప్లీజ్ కమ్ అండ్ విజిట్ హియర్. థ్యాంక్ యూ మచ్ ఫర్ కమింగ్ అప్ అండ్ కవరింగ్ ది ఈవెంట్. రిదా రేడియన్స్, హార్ట్ ఆఫ్ ద సిటీ గచ్చిబౌలి. అంటే ప్రతిదానికి సబ్ హార్ట్, సబ్ కిడ్నీలు ఉన్నాయి మన హైదరాబాద్లో, కానీ ఇది గచ్చిబౌలికి హార్ట్ ఆఫ్ ద సిటీ అనమాట. సో ఇక్కడ రిదా రేడియన్స్ అనేది ఓపెన్ అవ్వడం నిజంగా చాలా గొప్ప విషయం. నేను ఇక్కడ వచ్చి తెలుసుకున్నా అసలు డాక్టర్ కరిష్మా గారితో, సీమా గారితో, డాక్టర్ సృష్టి గారితో, డాక్టర్ ఐశ్వర్య గారితో మాట్లాడే అసలు ఏంటి అని. బికాస్ మన అందరు ఉమెన్ లాగే నాకు కూడా ఎన్నో నోషన్స్ ఉన్నాయి. నాకు ఇలా ఎన్హాన్స్ చేసుకోవాలని ఉంటుంది, ఇలా యంగ్గా మంచిగా కనిపించాలని ఉంటుంది. ఇంట్లో పెట్టే ఆరెల్లో లేకపోతే మనం చూసే ఇక చాట్లో ఫస్ట్ ఫేస్ మీద చూపించి వాడిపోయినట్టు ఉంటుంది మొహం. సరే ఎలా దాన్ని తీసుకురావచ్చు, ఇంకా ఎంత బాగా చేయొచ్చు అంటే అందరిలాగే నాకు నోషన్స్ ఉన్నాయి. ఓకే, ఇలా ఫిల్ చేసుకుంటే మళ్ళీ ఒక 6 నెలల తర్వాత అసలు మొహం చేతికి రాకుండా పోతుంది. న్యాచురల్ బ్యూటీ కాస్త చాలా అన్యాచురల్గా అయిపోతుంది. కొత్త కొత్త సమస్యలు వస్తాయి. అవన్నీ కాదు. డాక్టర్స్ పర్యవేక్షణలో డెర్మటాలజిస్టులు, కాస్మెటాలజిస్టులు చేసేవి ఉంటాయి కొన్ని. మీకు కనుక అది ఇంట్రెస్ట్ ఉంటే, మరింతగా మీ బ్యూటీని మీరు ఎన్హాన్స్ చేసుకోవాలంటే, ఇప్పుడు నేను వెళ్ళి ఇంకొకరిలాగా అనన్య గారిలాగా మారడం అనేది జరగని పని. కానీ నాలోనే నేను ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకోవాలి అని నేను అనుకుంటే కనుక డెఫినెట్గా ఒక అఫోర్డబుల్ ప్రైస్, ఇంత బడ్జెట్ ఇంత ఉంది, ఇమీడియట్గా నాకు ఈ సమస్యలు సాల్వ్ కావాలి. అది హెయిర్ సంబంధిత సమస్య అయినా కావచ్చు, లేకపోతే స్కిన్కి సంబంధించిన ఇష్యూ అయినా కావచ్చు. నేను ఇలా కనిపించాలనుకుంటున్నాను అని వీరితో డిస్కస్ చేస్తే మనకి తగ్గట్టు కస్టమైజ్ చేసి వీరు ప్యాకేజెస్ అందించడం మాత్రమే కాకుండా మనలో ఉన్న చాలా భయాలని పోగొట్టి మనకి ధైర్యాన్ని ఇచ్చి ఆ తర్వాత అందం ఎలాగో ఇస్తారు, చివరిగా బిల్లు కూడా ఇస్తారు. దాన్ని కట్టి మనం వెళ్ళాలి. ఇది దుబాయ్లో, కువైట్లో చాలా ఫేమస్ అండి, నేను విన్నాను. ఇది వీళ్ళకి సపరేట్ లేబుల్ కూడా ఉంది. ఆ ఫిల్లర్స్కి సంబంధించి ఆ సపరేట్ లేబుల్ కూడా ఉంది. వీరికి ఫార్మా కూడా ఉంది. అక్కడ చాలా అచీవ్ చేసి ఇక్కడ ఇప్పుడు గ్రో అవుతుంది. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ దగ్గర నుంచి ఇండస్ట్రీలో వారి వరకు కామన్ అందం, ఆడవాళ్ళని అందరితో పోలుస్తాం. అందం ఇస్ న్యాచురల్ అంటాం, కానీ ఎవరైనా కనపడితే అదేమిటి అలా అయిపోయావు, ఇదేమిటి ఇంత అందంగా ఉన్నాం, 2 ప్రశ్నలు మనం ముందు అడుగుతాం. సో అలా మనల్ని మనం అందంగా చూపించుకొని ఒక కాన్ఫిడెన్స్ మరింతగా ఎన్హాన్స్ చేసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా నిపుణుల పర్యవేక్షణలోనే ఇది చేయాలి. ఆ నిపుణులు ఎవరు? వీరంతా రిదా రేడియన్స్. దయచేసి రండి, జస్ట్ ట్రై అవుట్, జస్ట్ టేక్ ఎ కన్సల్టేషన్. Only if you are okay, of course you will go ahead. Thank you. We hope this clinic is going to be a success, and we need all your support also. So this clinic is not only for the ladies, it's going to be useful for the gents also. ఇక్కడికి ఇన్వైట్ చేసిన థ్యాంక్స్ అండి. బట్ మాకు గ్లామర్స్ ఇక్కడ చెప్పమంటారా? తప్పట్లేదు, ఎందుకంటే ఇలాంటి క్లినిక్స్ అందరికి ఉపయోగపడాలనేదే మా ఉద్దేశం కూడా. వచ్చింది కూడా అందరిని ఎంకరేజ్ చేయాలని. బట్ జనరల్గా అందరికీ హెల్త్ మీద కంటే గ్లామర్ మీద కూడా అందరికీ కాన్షియస్ అనేది ఉండాలండి తప్పకుండా. మీడియానే కాదు, బయట వాళ్ళు కూడా చాలా విషయాల్లో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. హెయిర్ ఫాల్ గురించి కానివ్వండి, చాలా అన్నమాట మమ్మల్ని అడుగుతూనే ఉంటారు. బట్ వీళ్ళకి ఒకరిద్దరు చెప్పడం కాదు, అందరికీ తెలియాలి. ప్రతిదానికి ఒక ఇది ఉంటుంది. చాలా వరకు జెంట్స్లో నుండి హెయిర్ గురించి చాలా అంటే చాలా అన్నమాట. అసలు మ్యారేజ్ అవుతూనే ఉన్నారు చాలా మంది. ఎవరో బట్టతలను కామెంట్ చేసి అనగానే అమ్మో నన్ను ఎక్కడికి వెళ్ళానని అదే అంటారు. డెఫినెట్గా అవును, మా ట్రీట్మెంట్స్ అన్నీ పిఆర్పీలను అండ్ స్కిన్ టైటింగ్ చాలా యూస్ఫుల్ అండి. ఇక్కడ తప్పకుండా రండి అందరూ. ఇలా నేను చెప్పడం కాదు, ఇక డాక్టర్స్ ఉన్నారు, అందరూ మీకు మంచి గైడ్ చేస్తారు.
బట్ మేము ట్రీట్మెంట్స్కి ఎవ్రీ మంత్ మేము వస్తాం, మాకు ఏం కావాలో అన్నీ మేము స్కిన్ మీద నేనే కాదు ప్రతి ఆర్టిస్ట్కి మేకప్తో పాటు ఇలాంటి క్లినిక్స్ కూడా ఈరోజు అవసరం పడుతున్నాయి. ఇప్పుడు డిజిటల్ కెమెరాస్ వచ్చినాయండి. ఇప్పుడు చిన్నగా ఒకప్పుడు అలా అంత ఉండేవి కాదనమాట. ఇప్పుడు చిన్న ప్రాబ్లం కూడా అది హైలైట్గా చూపిస్తూ ఉంటుంది. మనకి ఏదైనా చిన్న బ్లింకింగ్స్ వచ్చినా కానీ ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది అనమాట. అందుకని తప్పనిసరిగా అందరూ చేసేందుకు నా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తే కూడా అందరూ బొటాక్స్ అని ఫెయిర్ రావడానికి ట్రీట్మెంట్స్ కానీ అన్నీ కానీ స్కిన్ బూస్టర్స్ ఇలాంటివన్నీ చేయించుకొని ఈరోజు బిగ్ బాస్ హౌసెస్కి వెళ్తున్నారు అనమాట. మొన్న మేకప్ వేసినప్పుడు స్లోగా వేయండి, నాకు బొటాక్స్ వేశారు, ఇంజక్షన్స్ వేశారు ఫేస్కి, అవసరం ఉంటుంది. ఇంకొక మైక్ కావాలంట. అందుకని మేము ప్రమోషన్ చేయడానికి బట్ ఎన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎంత యూస్ఫుల్ అవుతుంటాయి. చాలామంది చాలా విషయాలు సఫర్ అవుతూ ఉంటారు. వాటన్నిటికీ సొల్యూషన్ కావాలని అందరూ తెలియాలనే దాని మీదే మా ఉద్దేశం. ఖచ్చితంగా రిడా రేడియన్స్ అంటే మీనింగ్ ఏంటండి? The name is something is going to be a good. Everything is going to be a good and everything is happening good with you. This is the meaning. అందరికి మంచి జరగాలనే దాని మీద మంచి కాన్సెప్ట్ మీద బాగా చేస్తారు. స్కిన్ అండ్ హెయిర్ అని అన్నారు కదా, స్కిన్లో ఏంటి ఏముంటాయి? స్కిన్లో మన దగ్గర అన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయండి. స్టార్టింగ్ ఫ్రమ్ స్కిన్ టైటనింగ్, యాంటీ ఏజింగ్, స్కార్ ట్రీట్మెంట్స్ లైక్ వైటనింగ్, ఫిల్లర్స్ అండ్ బోటాక్స్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు యాంటీ ఏజింగ్ అనగానే నాకు బాగా అందరికీ ఎందుకంటే ఏజ్ అయిపోతుందని దేనికైనా ఫీల్ అవుతారు లేదు కానీ ఏజ్ అయిపోతుంది నాకు చాలా ఫీల్ అవుతుంటారు. అది యాంటీ ఏజింగ్కి ఎంతవరకు తగ్గించగలుగుతారు మీరు? అంటే ఇది అఫోర్డబుల్ అండి. నార్మల్గా ఓన్లీ సెలబ్రిటీస్ మాత్రమే చేసుకునేంత ప్రైస్ ఏముండదు. మేము అఫోర్డబుల్గా ఇవ్వాలనుకునేసే ఈ ట్రీట్మెంట్స్ అన్నీ మామూలుగా లోకల్ అంత సెలబ్రిటీస్కే కాకుండా నార్మల్ పీపుల్ కూడా అందుబాటులో కావాలనేసి వీ విల్ గోయింగ్ టు బి ఇంట్రడ్యూస్. ఏజ్ అయిపోతున్న ఎవ్వరు బాధపడాల్సిన పనిలేదా అండి? సోషల్ మీడియాలో చెప్తుంటారు నాకు 50 వచ్చిన ఇంకా ఉన్నాను, 60 వచ్చిన ఇంకా ఉన్నాను. సీక్రెట్స్ మాత్రం ఎవరు చెప్పరు, బట్ ఇక్కడైతే సీక్రెట్స్ ఈజీగా చెప్పవచ్చు. మేము మొన్న అంటే ఈ జ్యూస్ తాగే అందుకే ఇంకా ఉన్నాను, అదంతా అబద్ధం అండి, అన్ని అబద్ధాలు. ఇంకో మాట ఏంటంటే ఇది కొరియన్ గ్లాస్ స్కిన్ అంట, ఫేషియల్స్, గ్లాస్ స్కిన్ ఫేషియల్స్ ఇవన్నీ మా దగ్గర ఒక రోజులో అయిపోతాయి. మీరు ఒక రోజులో నలుపు నుంచి తెలుపుకు రావడము ఇవన్నీ జరగవండి. గ్లాస్ స్కిన్, కొరియన్ స్కిన్ అనేది మేము కొరియాలో లేము కదా. సో ఆల్రెడీ ఇట్స్ ద జెనెటిక్స్ అండ్ ద రీజన్ వేర్ దే ఆర్ స్టేయింగ్. సో దెర్ ఈస్ నో గ్లాస్ స్కిన్ ఫేషియల్స్ ఆర్ ఎనీథింగ్. ప్లీజ్ డోంట్ గో దిస్ వే to be concerned like we have a glass skin, we will give the glass skin. There is no such a thing. లేటెస్ట్ నాకు కూడా కొన్ని తెలియదండి. లేటెస్ట్ కొన్ని కొత్త ట్రీట్మెంట్స్ వచ్చినాయంటే యాంటీ ఏజింగ్ సంబంధించి. అవి ఏంటండి ఇప్పుడు రీసెంట్గా వచ్చినాయి ఏంటి? యాంటీ ఏజింగ్ అని వెళ్ళినప్పుడు మీరు చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి. స్టార్టింగ్ ఫ్రమ్ ద మెసోథెరపీ ఫ్రమ్ టు ద thread lifting. So what opposite person, the patient, what she need exactly, so we will see. ముందు మేము చూసి అనలైజ్ చేసి తర్వాత తనకి ఏ ట్రీట్మెంట్ కావాలనేది మేము ట్రై చేస్తాం. కాకపోతే ఇప్పుడు న్యూ ట్రీట్మెంట్ వచ్చేసి ఎగ్జోజోన్స్ అనేటివి వచ్చాయి. ఎగ్జోజోన్స్ అనేటివి ఇట్స్ ఎ స్ట్రాంగ్ యాంటీ ఏజింగ్ సబ్స్టెన్స్. అంటే థ్రెడ్డింగ్స్ అనేది డైరెక్ట్లీ ఎఫెక్ట్ ఉంటుంది. హైఫో ఇస్ అల్ట్రాసౌండ్. థ్రెడ్స్ అనేది మేము స్కిన్లో థ్రెడ్డింగ్ చేసి స్కిన్ని పుల్ చేస్తాం. ఎగ్జోజోమ్స్ ఇట్స్ లైక్ అ టైప్ ఆఫ్ ద మెసోథెరపీ. ఓకే, సో స్మాల్ నీడిల్స్ లాగా మేము ఇంజెక్ట్ చేయాల్సి వస్తుంది. సో 10 years తగ్గించేస్తారు ఏజ్ మీరు ఈ ట్రీట్మెంట్ ద్వారా. 15 years సూపర్ 15 years అంటే అందరూ లైన్ కట్టేస్తారు, క్యూ కట్టేస్తారు ఇంకా. కానీ 30లో వచ్చిన వాళ్ళకి 40లో ఎంటర్ అయిన వాళ్ళకి బాధ ఉంటుందండి. బాగా మామూలుగా ఉంటుంది, చాలా ఉంటుంది.
Srishti, dermatologist. So for hair, as he asked, we have various line of treatment. First of all, there are a lot of hair disorders. We need to diagnose what type of hair fall you are having. Not everybody have the same type of hair fall. Balding is very common in men. Balding has become common in females also. And apart from that, general type of hair fall we have. So we see that, diagnose, and accordingly we suggest the treatment. And the medical line of treatment along with that will be the procedural line of treatment. So procedural line of treatment not just includes PRP, also the GFC, and we have mesotherapy. We have certain lasers which will boost the stimulus like hair stimuli, and it stimulates the hair follicles, and thus leading to a good hair growth. So we look forward to give a treatment of having a healthy hair. So that is the main thing, and also to prevent baldness. So there are various procedures available in this clinic. And one more thing is Dr. Karishma, because she is so well versed from other parts of the country, she has brought in a lot of new cosmetological procedures for hair and skin, which still is not being practiced in India. So this clinic no doubt will be a very promising platform for all of you seeking good skin and hair concerns. మా హెయిర్ స్టైలిస్ట్ ఉంటారన్నమాట షూటింగ్స్లో, వాళ్ళకి విక్స్ తయారు చేసే వాళ్ళకి ఉంటారు. ఈ ట్రీట్మెంట్స్ వల్ల విక్స్ తయారు చేసే వాళ్ళకి వర్క్ లేకుండా అయిపోయింది. యాక్చువల్గా అంతా బిట్స్ పెడతామంట, బట్టలు వస్తే బిట్స్ పెట్టాలని, లేకపోతే లేడీస్ అనగానే ప్యాచెస్లా పెడుతుంటారు అనమాట. ఇవి ట్రీట్మెంట్స్ వల్ల వాళ్ళకి వర్క్ లేకుండా అయిపోయింది. కానీ మంచి విషయమే, అదంటే న్యాచురల్గానే వస్తున్నాయి కాబట్టి. అంటే రాజేష్ గారు అడిగారు కాబట్టి, సో వీ హ్యావ్ అ 50% డిస్కౌంట్ ఫర్ ద ఓపెనింగ్ ఆఫర్. సో ఫర్ ఆల్ ద ప్రొసీజర్స్ విల్ హ్యావింగ్ లైక్ 50% డిస్కౌంట్ అండి. ఇది ఓపెనింగ్ ఆఫర్, ఏ ప్రొసీజర్లో కూడా 50% ఆఫర్ ఉంటుంది. బికాస్ ఆఫ్ ఆల్ ద సెలబ్రిటీస్ అండ్ ఓపెనింగ్ గిఫ్ట్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ దే కెన్ టేక్ దిస్ అడ్వాంటేజ్. సరేనా?